హలో అందరికీ, దిస్ ఇస్ జనోష్ హియర్. సో ఈరోజు గుడ్ ఫ్రైడే అనమాట. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 4:30 అవుతుంది. చర్చ్ ఈవినింగ్ ఉంది, సో చర్చ్కి పోతున్నాం ఇప్పుడు. అండ్ లాస్ట్ వీడియోలో చూస్తుంటే తెలిసేది ఈరోజు చర్చ్లో మాట్లాడాలి మనం. అండ్ నేనే కాకుండా ఇఫ్ యూ గైస్ రిమెంబర్ విల్సన్ అన్న కూడా పుష్ చేసిన, లైక్ విల్సన్ అన్న కూడా మాట్లాడాలి నాతో పాటు. అంటే అన్న వేరే టాపిక్, నేను వేరే టాపిక్ పైన మాట్లాడతాను. సో బస్కి వెళ్ళొచ్చు, కానీ బస్కి వెళ్ళకుండా ట్రైన్కి వెళ్దామని డిసైడ్ అయినా. కొంచెం ఎర్లీగా వెళ్దాం అక్కడికని. యా, ఇక్కడ నుంచి అరౌండ్ 20 minutes రైడ్ ఉంటుంది. సో ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. అండ్ విల్సన్ అన్న రావడానికి అరౌండ్ ఇంకా 15-20 minutes పడుతుంది అంట. సో నెక్స్ట్ ట్రైన్ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ట్రైన్ కూడా అట్లీస్ట్ ఇంకొక ½ an hour ఉంటుంది. సో టైం సరిపోద్ది. యా, అండ్ ఈ స్టేషన్కి వచ్చినప్పుడల్లా ఏంటంటే ఇక్కడ నుంచి జేఎఫ్కే ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. లైక్ ఇండియా పోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఆ ట్రైన్ తీసుకుని జేఎఫ్కి వెళ్ళి అట్లా వెళ్తాం. ఈరోజు మన డ్రింక్ ఇదనమాట. కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యి ఇది తాగుతున్నా. ఇట్స్ కాల్డ్ నేకిడ్. కొంచెం మంచిగా ఉంటుంది. లైక్ ఇఫ్ యూ గైస్ నో, లైక్ మీకు తెలిస్తే కనుక లైక్ స్పారోలినా అని చెప్పి ఒక మాస్ ఉంటుంది కదా, నాచు కైండ్ ఆఫ్. ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్ అనమాట. సో అది కూడా ఉంటుంది దీంట్లో. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని లైక్ ఫ్రూట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. కొంచెం హెల్త్కి మంచిది. అండ్ తాగుతా రెగ్యులర్గానే. యప్, ఈ డ్రింక్ రెగ్యులర్గానే తాగుతా, స్మూతీ. అండ్ తాగిన తర్వాత కూడా నేను చాలా డిఫరెన్సెస్ చూసిన, కొంచెం స్కిన్ వైజ్ కానీ ఇవన్నీ. యా, నేనేంది ఇట్లా ఉన్నా పిల్లకేసుకుని అన్నాడు కన్ఫ్యూజ్ అవుతుంటే, లైక్ ఆల్రెడీ ఇది నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా వేసుకుంటూ ఉండే ఇట్లా. ఇప్పుడు హెయిర్ బాగా పెరిగి కొంచెం ఎక్కువ కర్ల్స్ తిరుగుతుంది. సో అండ్ దీస్ గ్లాసెస్ రీసెంట్గా విల్సన్ అన్నతో ఎప్పుడో మాట్లాడుతున్నప్పుడు లైక్ సన్ గ్లాసెస్ కొనాలి, ఉన్నాయని పాత అయిపోయినాయి ఉన్నా. ఆల్రెడీ నాకు 3 pairs ఉన్నాయి. అవి పాత అయిపోయి బోర్ కొడుతున్నాయి, సన్ గ్లాసెస్ కొనాలి అంటే మన పట్టుకొచ్చి ఇచ్చాడు టామీ హిల్ఫిగర్. యా. సో యా, కైండ్ ఆఫ్ బాగానే ఉన్నాయి. కొంచెం పెద్దగానే అనిపించినాయి కానీ ఇట్స్ ఫైన్, బాగానే ఉన్నాయి రెగ్యులర్గా వాడడానికే కాబట్టి. సో నచ్చింది నాకు కూడా. ఈరోజు గుడ్ ఫ్రైడే అయినా కూడా క్రేజీ ఉంది అసలు జనాలతో. యా, మ్యాచ్ ఉన్నట్టుంది ఏదో. సో విల్సన్ అన్న కూడా ఇప్పుడే జాయిన్ అయ్యాడు. అన్న గట్టిగా చెప్పి వినపడదు, బైకులు లేవు మన దగ్గర. యా, ఇప్పుడు ఇద్దరం కలిసి చర్చికి పోతున్నాం అనమాట. అరే గ్యాప్ అంటరా. ఈరోజు ఏంటి నడుస్తుందా గేమ్? ఈరోజు గుడ్ ఫ్రైడే, ఇంత రష్గా ఉంది కదా, నడుస్తుందా గేమ్? నడుస్తుంది, ఏదో గేమ్స్ జరుగుతున్నాయి. వెళ్ళినప్పుడు చూపిస్తాం. మేము ఇప్పుడు వెళ్ళట్లేదు దానికి. దాని పక్క నుంచి వెళ్తాం, గేమ్కి వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా గేమ్కి కూడా వెళ్తాం. ఫైనల్లీ మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చి హంటింగ్టన్. ఇది హంటింగ్టన్ పోతుంది. కాకపోతే మేము 2 స్టాప్లో ఉన్నాం. ఒక స్టాప్ మేబీ 2 కానీ 3 కానీ, లేదంటే ఒక స్టాప్లో కూడా దిగిపోవచ్చు. సో వావ్, ప్లేస్ దొరికింది మనకి. చాలా రోజుల తర్వాత ఈ ట్రైన్లో ప్లేస్ దొరికింది మాకు, అది కూడా పీక్ అవర్లో. అండ్ లక్కీలీ నెక్స్ట్ స్టాప్ మధ్య దిగాల్సింది. సో టికెట్స్ అన్న ఇప్పుడు ఏం మాట్లాడుతూ వెళ్ళాక, ఏం మాట్లాడుతా? నిన్న రాత్రి అది మా సిచ్యువేషన్. ఏదో పెద్ద పోటీగా మాట్లాడుతూ చెప్పా కానీ మేమేం ప్రిపేర్ అవ్వట్లేదు. నాకు ఎప్పుడు చెప్పారు? నాకు అట్లీస్ట్ 2 రోజుల ముందు 3 రోజుల ముందు తెలుసు. నాకైతే నిన్ననే తెలుసు, నిన్న నైట్ తెలుసు అంతే. మళ్ళీ రాత్రి అంతా వర్క్ చేశాను. సో విషయం ఏంటంటే అందరూ మన వాళ్ళు ఉంటారని చెప్పి కొంచెం గట్టి మోటివేషన్ ఇచ్చి అన్నకి ఒప్పించాం. సో బేసిక్ ఉండేది అందరూ అంత తెలిసిన వాళ్ళే కాబట్టి ఏం మాట్లాడినా సాగుతుంది మాకు అక్కడ. ఫైనల్గా స్టార్ట్ అయింది ట్రైన్. ఒక స్టాప్ ఇట్స్ లైక్ 10-15 minutes అంతే మాకు ఇక్కడ నుంచి. ఈరోజు చర్చ్లో చూపించడానికి ట్రై చేస్తాం. సో లాస్ట్ వీడియోలో చెప్పారు కదా, ఒక ట్రైన్ అది ఎక్కితే $9 అని. అది ఇదే ట్రైన్. ఒక 20 నిమిషాలు సేవ్ అయిద్దేమో టైం మాకు అంతే.
అదే బస్కి వెళ్తే ఒక $3 అయిపోయింది మాకు, ఒక 15-20 minutes టైం ఎక్కువ అవుతుంది. ప్రజెంట్ ఈరోజు మాకు టైం లేక మేము ఇది ఎక్కాము. సో ఇది $9, బస్కి వెళ్తే $3. పిలక తీస్తే మొత్తం జుట్టు ఎట్టేటో పోతుంది ఏందన్నా. సో ఫైనల్లీ న్యూ హెడ్ పార్క్ వచ్చాం. ఫైనల్లీ ఏందన్నా, ఫైనల్లీ అంటున్నాను. యా, న్యూ హెడ్ పార్క్ వచ్చాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్ పావు గంటలో వచ్చాం. ఇప్పుడు మా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఇంకో 40 minutes, అరగంట. యా, స్టేషన్ నుంచి అన్న వాళ్ళ ఇంటికి చర్చికి వెళ్ళడానికి మాకు 5 minutes పడుతుంది. 5 minutes వాక్ ఉంటుంది. సో అంటే మేము ఇప్పుడు మొత్తం స్టేషన్లోనే తిరిగి అటు సైడ్కి వెళ్ళాలి అనమాట. అది కొంచెం దానివల్ల 5 minutes పడుతుంది. యాక్చువల్గా అయితే అన్న వాళ్ళ ఇంటి నుంచి స్టేషన్కి హార్డ్లీ 2 minutes 3 minutes వాక్ అంతే. ఈరోజు మంచిగా వెజ్ వండుతున్నాడు దాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. క్రేవింగ్ పొద్దు నుంచి ఏం తినలేదు, ఈరోజు గట్టిగా తినాలనిపిస్తే. ఇది ఏంటంటే నాకు వెల్సరానికి ఇట్స్ లైక్ సెకండ్ హోమ్ అనమాట. వెల్సరానికి అయితే ఫస్ట్ హోమ్, వెల్సరానికి ఇట్స్ ఫస్ట్ హోమ్, నాకు ఇది సెకండ్ హోమ్. ఇట్లా వారంలో 3 days వస్తాం కదా మనకి, 2-3 days అట్లీస్ట్ 2-3 days పక్కా వస్తాం. అండ్ అందరూ కూడా మన వాళ్ళే, అందరూ మంచి, దే ఆర్ లైక్ ఫ్యామిలీ అనమాట. అందరూ మంచిగా ఉంటుంది. ఈరోజు ట్రై చేస్తాను లైక్ అందరినీ చూపించడానికి. ఇప్పటివరకు ఎప్పుడు చూపించలేదు, చాలాసార్లు చూపించాలనుకుంటే కుదరట్లేదు. అది ఈరోజు అది షో దెమ్ లైక్ ఎట్లా అనుకుంటారు, లైక్ మేమేం చేస్తాం అన్నది. సో తిరిగి పోవాలన్నాం కదా, ఇది ఇట్లా కిందకి వెళ్ళి కింద నుంచి ట్రాక్ క్రాస్ చేసి మళ్ళీ పైకి అంత ఎక్కి రోడ్ అటు సైడ్ రోడ్కి వెళ్ళాలన్నమాట. యా, సో దీనివల్ల టైం ఎక్కువ పడుతుంది. అటైతే జస్ట్ ట్రైన్ దిగామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. జస్ట్ 2 minutes ఉంటుంది అన్న ఇంటి నుంచి హార్డ్లీ. సో లాస్ట్ వీడియో చూస్తుంటే మంచిగా షార్ట్ వేసుకుని పార్క్లో చిల్ అవుతున్నా కదా, ట్యూస్డే అది, ఈరోజు ఫ్రైడే. యా, వెడ్నెస్డే కూడా మంచిగానే ఉంది. థర్స్డే ఘోరంగా చల్లగా ఉంది మళ్ళీ వెంటనే. ఈరోజు కూడా చల్లగానే ఉంది. సో అందుకే మళ్ళీ 2 layers 3 layers రాత్రి ఇంటికి పోవాలి కాబట్టి. యా, ఒకరోజు బాగుంది వెదర్ అనుకున్న లోపు బ్లాస్ట్ అవుతున్నాం మళ్ళీ. సో ఇది ట్రైన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇట్లా పోతే అన్న వాళ్ళ ఇల్లు అక్కడ 6th building, లైక్ 2 minutes హార్డ్లీ. సో మేము ఇప్పుడు అటు సైడ్ దిగాం కాబట్టి ఇదంతా చుట్టూ తిరిగి ఇప్పటికి వచ్చాం ఇక్కడికి. యా, అప్పుడు ఆవేశం వస్తుంది నాకు. ఇదే అన్న వాళ్ళ ఇల్లు. ఇది ఆల్మోస్ట్ లైక్ 100+, 120 years+ ఓల్డ్ ఇది. అండ్ అన్న వాళ్ళ ఇంటి పక్కనే చర్చ్ అనమాట. ఐ థింక్ దాసన్న ఈజ్ బిజీ ఇన్ సమ్ కాల్. అండ్ దాసన్న వాళ్ళ పిల్లలు ర్యాబిట్స్ ఆడుతున్నారు అక్కడ. సో ఏరియాలో ర్యాబిట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. సో వాటితో ఆడుతున్నారు. సో వీళ్ళిద్దరు దాసన్న వాళ్ళ పిల్లలు అనమాట. వాడి పేరు మార్టిన్, తన పేరు జోయానా. టూ యాక్టివ్ మంచిది, కుదిర ఎక్కువ. వాడు చాలా కామెడీ. అండ్ వీళ్ళిద్దరికి ఒక అన్న కూడా ఉంటాడు, వాడి పేరు జేమ్స్. వాడు కుదురు బిడ్డే. వాడు వీళ్ళకన్నా పెద్దగా ఉంటాడు కొంచెం. Why? For what? Perfect. To eat? Rabbit. Rabbit thing. He wants to eat rabbit. Yeah, he wants to eat it. So why are you trying to catch them? So that he wants it. Yeah. Joanna? What? No. Don't. I can see something. Stop.
Before last week, you fell down and you got hurt on knees. Yeah. And this week, you fell down and you got a beer. So what you gonna do on the No. next week? Yeah, that's from this Also week. pinky. So what you gonna do for the next week? Oh, she hit my beer. She hit me with her beer. ఇది చర్చ్లో కిచెన్ ఏరియా అన్నమాట. ఇట్లా ఉంటుంది చర్చ్లో కిచెన్ ఏరియా మొత్తం. ఇది డైనింగ్ కింద, అది ఈ పక్కన కిచెన్ ఏరియా. మేము ఎందుకు వచ్చాం ఇప్పుడు కిందకి? టీ టీ ఉంది. నువ్వు తాగువా? దాసన్న స్పెషల్, కాకపోతే షుగర్ తక్కువ ఉంటుంది. నేను షుగర్ వేసుకుంటాను. టీ బాగుంటుంది కాకపోతే నాకు కొంచెం షుగర్ కావాలి టీలో, దానికోసం షుగర్ వేసుకోవడానికి మందకి ఇచ్చినది. సో టీ తీసుకున్నా, టీ తీసుకుని పైకి చర్చ్ లోపలికి వెళ్తున్నాం. అప్పుడు ఇది మేజ్ రన్నర్లో ఉంటుంది చర్చ్ అంతా, ఇప్పుడు పాత చర్చ్. సో ఇట్స్ లైక్ మేజ్ రన్నర్, అది చర్చ్ మెయిన్ అట్రాక్షన్. ఇది చర్చ్ లోపల. ఈ పైప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పైప్స్ అన్నీ ఏంటంటే, సో ఎవ్రీ సండే ఒక అన్న ప్లే చేస్తాడు ఒకటి. దాని పేరు ఏంటన్నా? పియానో. పియానో కాదా, పైప్ ఆర్గన్ సంథింగ్ కదా. సో మ్యూజిక్ దాంట్లోంచి వస్తుంది అన్నమాట. ఇది ప్లే చేస్తే సౌండ్ దాంట్లోంచి వస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ తినడానికి, గోవా చీజ్ క్రోసాంట్. పొద్దున్నుంచి గువావా, పొద్దున్నుంచి నా లంచ్ ఇదే. లంచ్ అండ్ స్మూతీ చూసారు ఇదేనండి. నైట్ డిన్నర్ వరకు ఇదే నా ఫుడ్. Quite common to someone like human. But it also says that to fulfill the scripture. It's already written in scripture. It's time to get married, right? So his name is John Wesley, youngest member of our church. Youngest member. Hi. So Vida Jimmy. James. Stole my fries. Those are mine. Okay, play there during the week. 1, 2. Yeah, that's for Good Friday. Done with Good Friday. చాలా ప్రిపేర్ అయినా కొంచెం మంచిగానే, బట్ తెలిసిందేగా మనకున్న కంగారుకి చాలా మటుకు ఎగిరింది. యా, ఇట్స్ ఫైన్. లైక్ అందరికీ నచ్చింది బాగానే. లైక్ నేను ఏం చెప్పాలనుకున్నా అర్థమైంది. ఇట్స్ ఫైన్. సో అదనమాట గ్రూప్. లైక్ ఇట్స్ అ స్మాల్ గ్రూప్, బట్ వీఆర్ సో క్లోజ్ టు ఈచ్ అదర్. లైక్ అందరం మంచిగా ఉంటాం, మంచిగా ఏదన్నా సెలబ్రేట్ చేసుకుంటాం, అన్నీ మంచిగా ఉంటుంది. అట్లా ఎవ్రీ వీక్ అట్లా గ్యాదర్ అవుతాం సండేస్.
సేమ్ అట్లానే ఎవ్రీ వీక్ అట్లా ఫుడ్ పక్కా ఏదర్ లంచ్ ఆర్ డిన్నర్ పక్కా ప్లాన్ చేసుకుంటాం. యా ఇంటికి వచ్చేసిన, పోయి పడుకోవాలి. మార్నింగ్ 4కి 4:30 స్టార్ట్ అయిందండి. ఇప్పుడు టైం 11, ఆల్మోస్ట్ 11, 5 to 11 అయింది. ఇప్పుడు వచ్చిన ఇంటికి మళ్ళీ రేపు మార్నింగ్ 4:30కి లేకండి. టైరింగ్. సండే కూడా అంతే ఉంటుంది. సండే ఈస్టర్ సండే కాబట్టి ఇది కూడా కొంచెం స్పెషల్, ఇంకా గ్రాండ్గా ఉంటుంది సార్. చాలా ఎక్కువ మంది వస్తారంట బయట వాళ్ళు కూడా. సో కొంచెం సెలబ్రేషన్ గట్టిగా ఉంటుంది. రేపు చర్చ్లో పిల్లలందరికీ ఈస్టర్ బన్నీ అది ఉంది, కానీ ఈస్టర్ బన్నీ ఏదో ఎగ్ హంట్, లైక్ ఈస్టర్ ఎగ్ హంట్ ఉంది. బట్ నేను పోవట్లేదు, రేపు మార్నింగ్ నాకు వర్క్ ఉంది. యా రమ్మన్నారు, కానీ పిల్లలందరూ ఉంటారు కదా, సరదాగా ఉంటుంది కదా రమ్మని. బట్ మనకు అవ్వట్లేదు అది, వి కాంట్. సండే మళ్ళీ వెళ్తా కదా, సండే కుదిరితే ఏమన్నా రికార్డ్ చేస్తాం మళ్ళీ. ఓకే బాయ్.